హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, హీరోయిన్ సమంత గురించి గత కొన్ని రోజుల అంటే గత కొంతకాలం నుంచి కూడా ఆమె రాజ్ నిడుమూరి అనే డైరెక్టర్తో ప్రేమలో ఉన్నారని చెప్పేసి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది సార్ ఈ వార్తలు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ నిన్నటి నుంచి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి నిజంగా పెళ్లి చేసుకోబోతున్నారా? అసలు ఈ రాజ్ నిడుమూరి గురించి, అతని బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి చెప్పండి. అంటే ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు సార్? దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్. సమంతకు మళ్ళీ పెళ్ళి అని మళ్ళీ ఒకసారి వైరల్ అవుతుంది. ఇదేంటంటే ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి సమంతకు పెళ్ళి అని వైరల్ అవుతూ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సమంతకు పెళ్ళి అని వైరల్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆమె గత కొంతకాలంగా రాజ్ నిడుమూరు అనే ఒక డైరెక్టర్తో డేటింగ్లో ఉంది. అది వాళ్ళిద్దరు కలిసి బయట తిరిగిన ఫోటోలు, వాళ్ళిద్దరూ చేతులు పట్టుకొని ఉన్న ఫోటోలు అవన్నీ బయటకు వచ్చాయి. కొన్ని ఆమె కూడా షేర్ చేసింది. అలాగే ఆమె కొన్ని నర్మగర్భంగా, అంటే నాకేదన్నా అయినా నువ్వు నా చేయి వదలవు కదా, ఆ టైప్లో ఆమె కొన్ని పోస్టులు కూడా పెడుతుంది. దాంతో సమంతకు పెళ్ళి అనేది వార్త వైరల్ అవుతుంది. రెండోది, రాజ్ నిడుమూరు తన భార్యకు విడాకులు ఇచ్చాడని కూడా వార్త వైరల్ అవుతుంది. సో ఈ నేపథ్యంలో అసలు సమంత రాజ్ నిడుమూరు ఎప్పుడు కలిశారు, వీళ్ళిద్దరి మధ్య బంధం ఏ స్థాయిలో ఉంది, వీళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా అనే విషయాలు మనం చూడాలి. సో సమంత మనకు తెలుసు, సమంత రూత్ ప్రభు అమ్మాయి, క్రిస్టియన్ బేసిక్గా. వాళ్ళ నాన్న జోసఫ్ ప్రభు తెలుగు వ్యక్తి, బట్ చెన్నైలో సెటిల్ అయ్యాడు. వాళ్ళ అమ్మ నిన్నెట్టే ప్రభు, ఆమె మలయాళీ. వీళ్ళిద్దరికీ ముగ్గురు పిల్లలు, సమంత ప్లస్ డేవిడ్ అండ్ జొనాథన్. సో ఈమె అక్కడ పల్లవరం అనే తమిళనాడులో, చెన్నైలో పల్లవరం అనే ఏరియాలో పెరిగింది. ఆ తర్వాత స్టెల్లా మేరీస్ కాలేజీలో ఆమె చదువుకున్నది. అప్పుడు కాలేజీలో చదువుతున్నప్పుడు ఆమె పాకెట్ మనీ కోసం చిన్న చిన్న మోడలింగ్, చిన్న షాపులు ఉంటాయి కదా, బట్టల షాపులు, అట్లాంటి వాటికి నాయుడు షాప్ అని ఉండేది. దాంట్లో ఫోటో స్టేషన్లోకి వెళ్ళి చిన్న చిన్న లోకల్ మోడల్గా పనిచేసేది డబ్బుల కోసం. అలా ఆ క్రమంలో ఆ ఫోటోలు చూసిన రవివర్మన్ అని ఒక తమిళ డైరెక్టరు ఈ అమ్మాయిని ఆడిషన్ పిలిపించాడు. యాక్చువల్గా ఈమె ఆస్ట్రేలియాలో చదువుకుందామని బయలుదేరే క్రమంలో ఈ కాల్ వచ్చింది. సరే వెళ్దామని వెళ్ళింది. వెళ్తే ఆమె ఆ సినిమాలో సెలెక్ట్ అయిపోయింది హీరోయిన్గా. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో నువ్వు చదువుకోవడానికి వెళ్తూ ఇదేంటంటే, అప్పుడు రవివర్మన్ వచ్చి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీని కన్విన్స్ చేశాడు. మాది డీసెంట్ ప్రొడక్షను, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మీరు కూడా రావచ్చు మీ పాపతో కూడా, అవన్నీ చెప్పి కన్విన్స్ చేసి ఆ సినిమా స్టార్ట్ అయింది. ఆ సినిమా పేరు ఏంటంటే మాస్కోవిన్ కావేరి. సో ఆ సినిమా మొదటి సినిమా అనమాట. అయితే అది బడ్జెట్ సరిగా లేక కంప్లీట్ కాలేదు. దాంతో అక్కడ ఫుటేజ్ అవన్నీ చూసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గౌతమ్ మీనన్కి చెప్పడంతో ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుందని, గౌతమ్ మీనన్ కూడా ఒక క్రిస్టియన్ క్యారెక్టర్ ఉంది నా సినిమా, జెస్సికా అనే క్రిస్టియన్ క్యారెక్టర్ అని చెప్పి ఏ మాయ చేసావులో ఈ అమ్మాయిని అప్రోచ్ అవ్వడం. సో ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది. ఏ మాయ చేసావే అనే సినిమా ముందు విన్నయ్ దాండి వరువాయ అనేది తమిళ్లో పేరు, తెలుగులో ఏ మాయ చేసావే. దీంతో నాగ చైతన్య అమ్మాయి పేరు, అది పెద్ద హిట్ కావడం 2010లో రిలీజ్ అయింది. దీని తర్వాత ఎప్పుడో ఫస్ట్ సినిమా మాస్కోవిన్ కావేరి తర్వాత ఎప్పుడో రిలీజ్ అయింది అనమాట. అలాగా ఆమె మెల్లమెల్లగా సినిమాల్లో సెటిల్ అయిపోయింది. దాని తర్వాత తెలుగులో ఎక్కువగా ఆమె హిట్ అయింది. ఈగ కానీ, దూకుడు కానీ, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు కానీ, అత్తారింటి దారేది కానీ, కత్తి కానీ, అలాగా మళ్ళీ తమిళ్లో తెరి కానీ, మెర్సల్ కానీ, అలాగా తెలుగు, తమిళ్, ఆ తర్వాత మెల్లగా హిందీకి కూడా వెళ్ళింది. ఇలాగా ఆమె కెరీర్ రంగస్థలంతో బాగా పీక్లోకి వెళ్ళినట్టు చెప్పచ్చు. దాని తర్వాత ఇతను లవ్లో పడ్డం, పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే నాగ చైతన్య లవ్లో 2017లో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు గోవాలో. దాని తర్వాత 4 ఏళ్ళ కాపురం తర్వాత 2021లో విడిపోయారు. ఈ క్రమంలో ఆమెకి పర్సనల్గా హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మొదటి నుంచి కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఆమెకు చైల్డ్ డయాబెటీస్ ఉండడం, కొంత వీక్నెస్ బాడీ ఉండడం, స్కిన్ డిసీజ్ ఉండడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి. అందుకనే ఆమె కరాటే కూడా వాళ్ళ పేరెంట్స్ నేర్పించారు, అంటే ఇమ్యూన్ పవర్ అవన్నీ పెరగాలని. దాని తర్వాత ఆమెకి డెర్మటోమయోసైటిస్ అనే ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంది. ఇది ఆటో ఇమ్యూన్ అంటే మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేసే కణాలే దీని మీద దాడి చేస్తాయి అనమాట. అటువంటి ఒక డిసీజ్. ఇది బేసిక్గా స్కిన్ అండ్ మజిల్ ఈ రెండింటిని ఎఫెక్ట్ చేస్తుంది. సో అది వచ్చి లాంగ్ టర్మ్ డిసీజ్ అనమాట, షార్ట్ టర్మ్ కాదు. ఎప్పటికప్పుడు అది మనం ఎట్లయితే డయాబెటీస్ని మేనేజ్ చేస్తామో ఈ డిసీజ్ని కూడా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మెడికల్ అండ్ లైఫ్ స్టైల్
చేంజ్ చేస్తుంది. సో ఆ పద్ధతిలో ఆమె ఉంది. ఆ క్రమంలో ఆమె సినిమాలు తగ్గించేసి ఫ్యామిలీ మ్యాన్ తర్వాత సీరియల్స్ ఎక్కువ, వెబ్ సిరీస్ ఎక్కువ చేయడం మొదలుపెట్టింది. ఫ్యామిలీ మ్యాన్ 2లో ఫస్ట్ టైం ఫ్యామిలీ మ్యాన్ 2 చేసేటప్పుడు ఈ రాజు నిడుమూరు తో పరిచయం అయింది. యాక్చువల్గా రాజు నిడుమూరు, రాజ్ అండ్ డీకే అంటారు, ఇద్దరు అనమాట వాళ్ళు. రాజు నిడుమూరు ఈయన కృష్ణ దాసరి కొత్తపల్లి, రాజు నిడుమూరిదేమో తిరుపతి, ఈ కృష్ణ దాసరి కొత్తపల్లి డీకే, రాజ్ అండ్ డీకే అని వాళ్ళిద్దరు ద్వయం అనమాట, దర్శక ద్వయం. సో ఈ ఇతందేమో కృష్ణదేమో చిత్తూరు, రాజ్యదేమో తిరుపతి. ఇద్దరు కూడా ఎస్వి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివారు. దాని తర్వాత ఇద్దరు కూడా ఫర్దర్ స్టడీస్కి అమెరికా వెళ్ళారు, అక్కడే కెరీర్ కూడా స్టార్ట్ చేశారు. ఆ క్రమంలో ఇద్దరికి కూడా చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పటి నుంచి కొంత ఆర్ట్స్ వీటి పట్ల ఇంట్రెస్ట్ ఉంది. అలాగా చిన్న సినిమా షాదీ.com అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ఆ తర్వాత ఒక ఫీచర్ ఫిల్మ్ కూడా ఫ్లేవర్స్ అని ఒక ఫీచర్ ఫిల్మ్ తీశారు. దాని తర్వాత 99తో హిందీలోకి ఎంటర్ అయ్యారు. దాని తర్వాత షోర్ ఇన్ ద సిటీ, తర్వాత గోవా గోన్, తర్వాత ఇంకా ఇట్లా సినిమాలు చూసుకుంటూ వచ్చారు. శ్రీతో వాళ్ళకి కొంత మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళగలిగారు. ఈ గోవా అని కూడా పెద్ద హిట్ అయింది. దాని తర్వాత ఫ్యామిలీ మ్యాన్ 2 మన అమెజాన్తో స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఫర్జీ చేశారు, గన్స్ అండ్ గులాబ్స్ చేశారు, సిటడెల్ చేశారు, తర్వాత గోల్కొండ టేల్స్ అని చేశారు. ఇప్పుడు రక్త బ్రహ్మాండ్ ద బ్లడీ కింగ్డమ్ అనే పేరుతో చేస్తున్నారు. సో ఈ అమ్మాయి వాళ్ళు చేసిన డైరెక్ట్ చేసిన వాటిలో 2 వెబ్ సిరీస్లో ఆల్రెడీ ఈ అమ్మాయి యాక్ట్ చేసింది. ఫ్యామిలీ మ్యాన్ 2 ఒకటి, ఆ తర్వాత సిటడెల్ ఒకటి, ఇప్పుడు రక్త బ్రహ్మాండ్లో కూడా యాక్ట్ చేస్తుంది. సో తన కెరీర్కి కూడా మధ్యలో ఒక ఫుల్ స్టాప్ పెట్టింది, అంటే కమా పెట్టింది. ఒక 1 ఇయర్ పాటు తన హెల్త్ మీద ఫోకస్ చేయడం అవన్నీ. దాని తర్వాత రక్త బ్రహ్మాండలో చేస్తుంది. అయితే ఈమె గత కొంతకాలంగా ఈ రాజమండ్రి నిడుమూరితో డేటింగ్లో ఉందని చెప్తున్నారు. రాజు నిడుమూరికి ఆల్రెడీ పెళ్ళయింది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటున్న ఫ్యామిలీ డే అనే ఒక అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి రంగ్ దే బసంత్లో అసోసియేట్ డైరెక్టర్ పనిచేసింది. తర్వాత ఈ రాజు నిడుమూరు కంపెనీలో క్రియేటివ్ హెడ్గా ఉండేది. తను ఆ అమ్మాయితో లోబడి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకిద్దరికి ఒక పాప కూడా. ఈ ఫ్యామిలీ డే వీళ్ళిద్దరి రాజ్ డీకే కంపెనీల్లో R&R2D అని అలా రకరకాల కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకి. వాటిల్లో ఈమె క్రియేటివ్ హెడ్గా ఉంటుంది. అట్లాగే కాస్టింగ్ డైరెక్షన్ కూడా, వీళ్ళు తీసే వెబ్ సిరీస్కి కానీ సినిమాలకు కానీ కాస్టింగ్ అవన్నీ చూస్తారు. సో ఆమెతో డైవర్స్ అయిపోయిందని చెప్తున్నారు. ఇది అఫిషియల్గా అయితే డిక్లేర్ చేయలేదు. వాళ్ళ పాప కూడా అయితే ఉంది. ఆ ఫోటోలన్నీ కూడా ఆమె ఇన్స్టాలో ఎప్పటికప్పుడు ఫ్యామిలీ డే షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల వీళ్ళిద్దరైతే బయటికి వెళ్ళి తిరగడం అవన్నీ చేస్తున్నారు. మొన్న పికిల్ బాల్ టోర్నమెంట్ లీగ్, ఓల్డ్ పికిల్ బాల్ టోర్నమెంట్లో వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం చేతులు పట్టుకొని వెళ్ళడం అవన్నీ కూడా కనిపిస్తుంది. దాని తర్వాత ఒక కామన్ ఫ్రెండ్ బర్త్డే బ్రంచ్లో కూడా వీళ్ళు పబ్లిక్ అపియరెన్స్ అనేది ఇచ్చారన్నమాట. సో అప్పటి నుంచి ఇది జరుగుతుంది. అట్లాగే ఈమె ఈ చెన్నై సూపర్ చాంప్ అని దానికి కూడా ఓనర్ అనమాట, ఈ పికిల్ బాల్ దీనికి. అట్లాగే ఈమెకి సాకి బ్రాండ్ ఉంది, బట్టల బ్రాండు, అది ఆ కంపెనీని నడుపుతుంది. దాంతోపాటు ప్రత్యూష సపోర్ట్ ఫౌండేషన్లో కూడా ఉంది. సో రాజ్కి ఈమెకి బాగా అంటే అభిప్రాయాలు కానీ అన్నీ కలిసాయి. మనం పెళ్లి చేసుకుందాము అన్న ఉద్దేశంలో ఉన్నారు. ఎందుకంటే ఫ్యామిలీ డేతో అతనికి ఏవో గొడవలు ఉండి విడిపోయినారని చెప్తున్నారు. ఈమె కూడా డైవర్స్ అయిపోయింది. యాక్చువల్గా ఈమె ఫస్ట్ సిద్ధార్థతో డేటింగ్ చేసింది. జబర్దస్త్ సినిమా అప్పుడు సిద్ధార్థతో పరిచయం, సిద్ధార్థతో